గైస్, ఈరోజు నేను ఆకలి అవుతుంది. సాయంత్రం ఏమైనా మంచి స్నాక్ చేసుకుందామని ఒక శాండ్విచ్ చేసుకుందామని అనుకున్నా. ఆ హ్యాపీనెస్ అంటే ఫస్ట్ టైం నేను నాకు ఓన్గా చేసుకుంటున్నా. సో ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కిచెన్లోకి వచ్చాం కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ది ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ కెచప్, ఏమైనా కెచప్, స్పైసీ అన్నా చిల్లీ సాస్ అని ఏదన్నా. తర్వాత మయోనీస్, వెజ్ అయినా నార్మల్ అయినా ఓకే. చీజ్, ఒక ఆనియన్, ఒక టమాటో, బ్రెడ్ స్లైసెస్. ఇప్పుడు ఫస్ట్ టమాటో వాష్ చేసుకున్నాక టమాటోను ఆనియన్ కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాను నేను. అయిపోయింది. ఇప్పుడు టమాటాని కూడా అంతే చేద్దాం. ఇప్పుడు దీని తర్వాత టమాటో. ఇప్పుడు టమాటో కట్ చేయాలి. ఇప్పుడు నేను ఇట్లా రౌండ్ కోసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకంత అవసరం ఉండదు. బ్రెడ్, ఫస్ట్ మనం బ్రెడ్ మీద చీజ్ ఏదైనా వేసుకోవచ్చు. ఫస్ట్ నేను చీజ్ వేసుకుంటాను. చీజ్ కంపల్సరీగా వేసుకోవాలని లేదు, కానీ జస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కంపల్సరీ అని మాత్రం ఏం లేదు. కొన్నిసార్లు దీనికి స్టిక్ అయిపోతుంది కవర్కి, కానీ ఏం కాదు, ఇట్స్ ఓకే. సో ఇట్లా వేసేసుకుంటాను. మీరు ఎవరన్నా చీజ్ ఉట్టిగా తిన్నారా? పచ్చిగా నేను తిన్నా, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం అట్లా చేసుకుంటే మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఆయిల్ అన్నా గీ అన్నా ఫస్ట్ వేసుకొని, ఇప్పుడైతే ఫ్లిప్ చేసుకున్నాను. ఇట్లా మెల్ట్ చేసుకోవాలి చీజ్. కొంచెం సేపు టైం పడుతుంది, కానీ చేసుకోవాలి. వేసుకున్నాం. ఇట్లా ఫ్లిప్ చేసుకుని ఇట్లా బ్రౌన్ అవుతుంది, లోపల చీజ్ మెల్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చీజ్ మెల్ట్ అయిపోయింది. మనం దీన్ని ప్లేట్ మీద వేసేసుకుందాం. జస్ట్ చెక్ చేయాలి అనే సైడ్స్ అయితే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు చీజ్ మెల్ట్ అయింది, చూద్దాం ఎట్లా ఉంటుందో. లోపల చాలా బాగుంటుంది, స్ట్రెచ్గా. చీజ్ మెల్ట్ అయితే ఇట్లా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా అవుతుంది. ఇప్పుడు పెట్టి ఫస్ట్ టమాటో ఇలా స్లైసెస్ వేసుకోవాలి. స్లైసెస్ కొంచెం థిక్ అయినా ఏం కాదు, థిన్ అయినా ఏం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇట్లా పీసెస్ అయినాక మీరు ఏమనుకున్నారు అంటే టొమాటోలాగా కట్ చేసుకున్నా ఓకే, ఇట్లయినా ఓకే. ఇప్పుడు ఇది వేసుకున్నాక ఎంత కావాలంటే అంత. నాకు ఏమంటుంది, ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, నాకు అట్లా ఇష్టం. ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళకి ఈ టేస్ట్ అనుభవించారు. అట్లనే చాలా బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్. ఇప్పుడు కెచప్ అయినా మయోనీస్ అయినా, నేను మయోనీస్ వేసుకుంటాను. మయోనీస్ వేసుకోవడానికి ఇలాంటి నైఫ్ వాడచ్చు.
ఐకియాలో ఉంటుంది ఇది. నేను సరే దీనికే పూసిస్తాను, దీనికే ఈజీ ఉంటుంది, సో దీనికే పెట్టేద్దాం. ఎంత తీసుకుంటున్నా నేను, ఇంకెక్కొద్దు. యాక్చువల్లీ ఆ స్లైస్ మీద కూడా వేయాలి, కానీ నేను మర్చిపోయాను. మీరు అటు కూడా వేసుకోండి, కొంచెం మైనస్ ఎక్కువ టేస్ట్ బాగుంటుంది. అచ్చా నేను ఇది వాడుతున్నా. ఓకే, ఇట్ సైడ్ మీకు ఎంత కావాలంటే అంత. నాకు చాలా ఇష్టం కెచప్, సో ఎక్కువ వేసుకుంటున్నా. దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి, నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. Now if you can't eat this sandwich raw, you can like burn it little bit on the stove. ఇట్లా బాగుంటుంది అట్లా. ఇప్పుడు నేను దీన్ని ఇట్లా ట్రయాంగిల్గా కట్ చేసుకుంటాను, ఎందుకంటే ఇట్లా కట్ చేస్తే ఇటు ఇటు ఎక్కువ ఉంటుంది, ఇట్లా కట్ చేస్తే ఎక్కువ వస్తుంది. సో నేను ఇట్లా కట్ చేసుకుంటాను. కెచప్ను మయోనీస్ సైడ్కి వేసుకొని తింటే బాగుంటుంది. బాగుంది కదా నా కెచప్ ఫ్లవర్, చూడండి ఎంత బాగుంది నా ఫ్లవర్. ఓకే, ఇప్పుడు స్మైలీ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మయోనీస్ వేసుకుంటాం. నేను లైట్గా వేసుకుంటా, ఎందుకంటే నేను మయోనీస్ ఎక్కువ తిన్నా. రైస్ని కూడా ఇంతే చేసుకుంటా. ఇప్పుడు నేను తింటా. ఏదో బ్యూటిఫుల్ ఫేస్ ఏదో చేసిన. బాగుంది.